హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బై అనిల్. ఈ ఛానల్లో వర్క్ బ్లాగ్స్ అనేవి వస్తుంటాయి. ఇది నా +2 బ్లాగ్ వీడియో. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటిదాకా మీరు ఎలాంటి బ్లాగ్ వీడియోస్ అయితే చూసి ఉండరు. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే తాపీ మేస్త్రి నేను కొన్ని సామాన్లు అయితే నేను కొనుక్కున్నాను. అవి ఏంటి, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ మనం కొన్నవైతే తాపీలు అయితే నేను కొన్నాను ఫ్రెండ్స్. మొత్తం 1, 2, 3 మొత్తం 3 తాపీలు అయితే కొన్నాను నేను. ఎందుకంటే నా దగ్గర తాపీలు సరిగ్గా లేవు, అన్ని తాపీలు కూడా ఇరిగిపోయినాయి. సరైన తాపీ అయితే నాకు లేదు. అందుకే ఈ 3 తాపీలు అయితే కొన్నాను నేను. ఇది ఒకటి ఎంత ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి. 3 తాపీలు అయితే కొన్నాను. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న తాపీలు అయితే 2 తాపీలు తీసుకోవడం జరిగింది. ఈ చిన్న తాపీలు దేనికంటే మన కోణాలు గట్రా పని చేసుకోవడానికి, ఎలివేషన్ పనికి ఇవైతే మనకు ఉపయోగపడతాయి. ఇవైతే 2 తాపీలు అయితే తీసుకున్నాను. వీటి రేట్లన్నీ కూడా నేను లాస్ట్లో అయితే మీకు చెప్తాను నేను. అలాగే నెక్స్ట్ మనం వచ్చేసి చెక్క తాపీ అనేది తీసుకున్నాం. ఇది మనకి దేనికంటే మనకి గోడలు ప్లాస్టింగ్ చేసినప్పుడు దీంతో అయితే మనకు సాఫ్ట్గా మనం చేయడానికి మనకైతే ఉపయోగపడుతుంది. ఈ చెక్క తాపీ కూడా తీసుకున్నాను నేను. నెక్స్ట్ మనకి వచ్చేసి మనకి ఈ టేప్ అనేది కొన్నాను ఫ్రెండ్స్. ఈ టేపు మనకి నాట్లు గట్రా చూసుకోవడానికి గట్రా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదైతే మనకు కొలతలుగా వేసుకోవడానికి గట్రా మనకు ఉపయోగపడుతుంది. టేప్ అయితే కొన్నాను. మనకి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వడంబరం అయితే కొన్నాను. తూకం అంటారు దీన్ని. మనం గోడలు గట్రా కట్టడానికి ఈ తూకం అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అయితే కొనడం జరిగింది. నేనైతే మీకు ఒకసారి దీన్ని బయటికి తీసి చూపిస్తాను నేను ఎలా ఉంటుందో. అంటే మీకు కొంతమంది తెలియదు కదా, అందుకే తాపం చేసే వాళ్ళు తెలుస్తుంది, మీద తెలియదు కదా ఫ్రెండ్స్. ఇదైతే వడంబరం అయితే ఇలాగే ఉంటుంది. మనం చిన్నప్పుడు బొంగరం ఆట ఆడుకున్న చూడు, ఆ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం లైన్ తోడు అయితే కొన్నాం. మనం ఈ తోడు దేనికంటే మనం గోడలు కట్టినప్పుడు మన ఈ తోడు అనేది కట్టుకుంటే మనం పర్ఫెక్ట్గా అయితే గోడ అనేది వస్తుంది. ఈ తోడు కూడా కొనుక్కున్నాను. నెక్స్ట్ అలాగే మనకు వచ్చేసరికి శుద్ధి శానం కొన్నాను. ఇవి దేనికంటే మనం గోడలు గట్ట అయినా పెరిగిపోయినా కొట్టడానికే గట్ట మనకైతే చాలా మనకి యూస్ఫుల్ అయితే అవుతుంది ఇది. అందుకే శుద్ధి శానం కూడా తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి తాడు. ఇది దేనికంటే మనం వడంబరం చూపించాను కదా తూకం, దానికైతే తాడు అయితే కట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి గమ్మాయిలు కూడా తీసుకున్నాను. మీకు ఒకటే చూపిస్తున్నాను, ఇంకో 2 గమ్మాలు ఉన్నాయి. అలాగే పారౌట్ తీసుకున్నాను, అదే చూపించలేదు బాగోదని. మొత్తం ఇదైతే కొత్తగా ఇవి అయితే సామాన్లు కొనుక్కున్నాను. ఎందుకంటే గొప్పగా నేను చిన్న చిన్న పనులు చేయాలంటే సామాన్లు నా దగ్గర సరిగ్గా లేవు. డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులతో ఈ సామాన్లన్నీ కొనిచ్చాను. మొత్తం ఈ సామాన్లకి ఇంచుమించు 1500 అయితే ఖర్చయింది. తాపీలు ఏంటి మొత్తం అన్నిటికి కూడా ఇంత అయితే ఖర్చయింది. ఇది ఫ్రెండ్స్ నా ఫస్ట్ బ్లాగ్ వీడియో అయితే. ఇలాంటివి మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను.